చెప్తున్నానంటే ఇక్కడ నా నిర్లక్ష్యం లేదంటూ బన్నీ చెప్తా ఉన్నాడు. ఇది ఎన్నో పేజీలు ఉందా? 10వ పేజీలో ఉంది. నా నిర్లక్ష్యం లేదంటూ బన్నీ చెప్తా ఉన్నాడు. మరి ఆయన నిర్లక్ష్యం ఉందా లేదా? నా నిర్లక్ష్యం లేదు. ఈ ఓటి యాడ్స్ వస్తూ ఉంటుంది. నా నిర్లక్ష్యం లేదు. నేను థియేటర్కు వచ్చినంత మాత్రాన రేవతి మృతికి కారణమైనట్లు కాదు. సినీ నటుడు అల్లు అర్జున్ తనపై పెట్టిన కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ అట. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం దురదృష్టకరం అంటూ అయితే ఆ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాను ప్రీమియర్ షో కోసం థియేటర్కు వచ్చినంత మాత్రాన రేవతి మృతికి కారణమన్నట్లు కాదని చెప్పారు. తన సినిమా విడుదలైన రోజు థియేటర్కు హాజరవ్వడం అనేది తాను మొదటి నుంచి పాటిస్తున్న సాంప్రదాయమని, పైగా పుష్ప 2 ప్రీమియర్ షో కోసం తాను సంధ్యా థియేటర్కు వస్తున్నట్లు పోలీసులు థియేటర్ యజమానానికి 2 రోజుల ముందే సమాచారం అందించారని, అలాంటప్పుడు తనకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు రేవతి మృతి కేసులో తనను నిందితుడిగా చేరుస్తూ చిక్కడపల్లి పోలీసులో పెట్టిన కేసు కొట్టేయాలంటూ పేర్కొంటూ అల్లు అర్జున్ హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చడానికి కావాల్సిన ఆధారాలు లేవు, అక్రమంగా కేసు పెట్టడం వల్ల క్రిమినల్ ట్రయల్ను ఎదుర్కోవాల్సి వస్తే పిటిషనర్కు ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. పిటిషనర్పై ఎలాంటి ఆరోపణలు లేకుండా యాంత్రికంగా కేసు నమోదు చేశారు. ఘటన జరగడానికి ముందు ఏసీపీ, డీసీపీ వంటి సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సినిమా ప్రదర్శనకు పిటిషనర్ హాజరయ్యారు కాబట్టి క్రిమినల్ ఉద్దేశాలని ఆపాదించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కరెక్ట్ కాదు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి వంటి తీవ్రమైన సెక్షన్లకు ఘటనా స్థలం వద్ద వాస్తవంగా జరిగిన ఘటనలకు ఎలాంటి సంబంధం లేదు. మృత్యురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో సైతం ఘటనలతో పిటిషనర్కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఎలాంటి వాస్తవిక న్యాయపరమైన ఆధారం లేని కేసు కొనసాగితే పిటిషనర్కు మానసిక వ్యధే మిగులుతుంది. పేరు ప్రతిష్టలు దెబ్బతిని అవి పునరుద్ధరించలేని విధంగా నష్టం జరుగుతుంది. అల్లు అర్జున్ తరపున ఆయన న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. ఇది త్వరలో హైకోర్టులో సింగిల్ జడ్జి ఎదుట విచారణకు రానుంది. కాగా రేవతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సంధ్యా సినీ ఎంటర్ప్రైజెస్ సంధ్యా యజమానులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ జువ్వడి శ్రీదేవి ధర్మాసనం బుధవారం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇక దీని గురించి మాట్లాడుకోవాలి మనం. ఒకసారి దీని గురించి మాట్లాడితే నా నిర్లక్ష్యం లేదంటుండే ఏమంటుండే అల్లు అర్జును, నా నిర్లక్ష్యం లేదు, నేను థియేటర్కు వచ్చినంత మాత్రాన రేవతి మృతికి కారణం ఎట్లా అని అడుగుతున్నాడు. మేము సూటిగా అడుగుతున్నాం, ఎలా రేవతి మృతికి కారణం బరాబర్ బన్నీ అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం, సూటిగా చెప్తా ఉన్నాం. రేవతికి కారణం అంటే రేవతి మరణానికి కారణం బరాబరు సంధ్యా థియేటర్ యజమాని అంటూ కూడా మేము చెప్తా ఉన్నాం. అంటే మేము ఒక్కరమే కాదు, ఈ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. మీరేమో పుష్పరాజు ఏమంటాడు, బన్నీ 2 రోజుల ముందే నేను థియేటర్కి వస్తున్నా, ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు బెనిఫిట్ షో థియేటర్కి రావడం నా ఆనవాయితీగా వస్తుందంటేమో బన్నీ చెప్తున్నాడు. అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుంది, రేవతి మృతికి మాకు సంబంధం లేదు, అసలు బెనిఫిట్ షో మొత్తం కూడా సినిమా యాజమాన్యమే నిర్మించింది, సో ఆమె మృతికి అసలు మాకు సంబంధమే లేదంటూ వాళ్ళ హైకోర్టుకు పోతారు, ఈయన హైకోర్టుకు పోతారు. ఇద్దరు హైకోర్టుకు పోయి నా కేసు కొట్టేయరు, నా మీద కేసు కొట్టేయరు అంటారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా దొంగ అన్నట్టుగా ఇలా ఇద్దరు రేవతి మరణానికి కారణమై తొక్కిసలాటలో రేవతి చనిపోనికి కారణమైన అటు సంధ్యా థియేటర్ యజమాన్యం కావచ్చు, ఈ ఇద్దరు కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, పోయే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఏందండి, నీ థియేటర్లో ఒక బెనిఫిట్ షో వేస్తున్నప్పుడు, అంత పెద్ద స్టార్ వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? థియేటర్ యజమాని మీద ఉంటుందా ఉండదా? ఇలా అంత పెద్ద సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నటువంటి బన్నీ కావచ్చు, యజమాన్యం కావచ్చు, ఒక బెనిఫిట్ షోకు ఒక స్టార్ పోతున్నప్పుడు కనీసం మరి యజమాన్యానికి అటు సంధ్యా థియేటర్ యజమాన్యానికి కావచ్చు, రాష్ట్ర ఉన్నత పోలీసులకు కావచ్చు ఒక సమాచారం ఇవ్వాలి కదా. మరి నిజంగా మీరు సమాచారం ఇచ్చినట్టున్నారు అల్లు అర్జున్, మీరు సమాచారం ఇస్తే మరి పోలీసులు తప్ప, మరి మీరు ఉల్టా కేసు పెట్టరు పోలీసుల మీద. నిజంగానే అల్లు అర్జున్ కనుక 2 రోజుల ముందు పోలీసులకు సంధ్యా థియేటర్ యజమానాన్ని కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే ఉల్టా కేసు పెట్టుర్రి. ఇక చూడండి, నా దగ్గర కాల్ డేటా ఉంది,
ఇక నేను మాట్లాడినట్టుగా నా దగ్గర ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను 2 రోజుల ముందే యజమాన్యానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా. ఉల్టా కేసు పెట్టు మరి, ఎందుకో పెట్టట్లేదు మరి. ఇలా అందరు కలిసి ఈ సమస్యను తొక్కేసే ప్రయత్నం చేస్తుర్రు. అటు రేవతి ఇప్పటికే మరణించింది, తన కుమారుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద అరిగోసలు పడతా ఉన్నాడు. భర్త పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇటు కొడుకుని చూసుకోవాలా, అటు చనిపోయిన పిల్లం గురించి ఆలోచించాలా అంటూ ఆయన అరిగోస పడతా ఉంటే కేవలం 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా బన్నీ. ఇటు బన్నీని వదలొద్దు, ఇటు సంధ్యా థియేటర్ యజమానిని వదలొద్దు. ఇటువంటి సంఘటనలు ఇట్లా వదిలేస్తే మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అరే అభిమానులు అంటే ఎవరా? నిజంగా అభిమానులు అంటే నిరుపేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, ఇలా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో 2 రోజుల్లో బన్నీ 200 కోట్ల కలెక్షన్ సాధించుడు, వారంలో 500 కోట్ల కలెక్షన్ మా బన్నీ సాధించుడు. పుష్పరాజు వరల్డ్ వైజ్ ట్రెండింగ్లో ఉంది, రికార్డులన్నీ బ్రేక్ చేసింది. బాహుబలి 2 బాహుబలి 3 లాంటి అన్ని కలెక్షన్స్ను బద్దలు కొట్టి ఇలా మా బన్నీ మా పుష్పరాజ్ ఇలా ఇంతింత బట్టినింత అన్నట్టుగా ఇలా ట్రెండింగ్లో ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఒక మహిళ చనిపోయి అలా కుటుంబం ఇలా అస్తవ్యస్తంగా అయితే 25 లక్షలు ఇచ్చారు. ఎక్కడ పోయినా మీ కోట్ల రూపాయలు? మన కరిగిపోతుందా మీ ఆస్తి? మీరు ఇచ్చినటువంటి 25 లక్షలు ఆ కుటుంబానికి దేనికి సరిపోతాయి? ఓ ప్రాణాన్ని తీసుకురాగలుగుతుందా మీ 25 లక్షలు? చాలా అంటే అభిమానులు అంటే నిజంగానే హీరోలకు చిన్న చూపు అయిపోయింది. ఇటువంటి సామాన్యులు మీరు టికెట్లు రేట్లు మరీ దారుణం. గతంలో 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు మహా అయితే 100 రూపాయల టికెట్ ఉండేది. ఇలా టెక్నాలజీ పెరిగింది. మొత్తం ఇలా హీరోలంతా కూడా అభిమానుల మీద ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. 2000 3000 టికెట్ ధర, ఇది మరి దారుణమా కాదండి? ఒక సామాన్యుడి నుంచి ఒక అభిమాని నుంచి 2000 రూపాయల టికెట్ను నువ్వు ఇలా సామాన్యుడి భారాన్ని సామాన్యుడి మీద ఇలా నువ్వు ఒక హస్తాన్ని ప్రయోగిస్తూ ఉన్నావు. అదే సామాన్యుడు 2000 పెట్టుకొని సినిమా చూస్తుంటే ఒక సామాన్యుడు ప్రాణం పోతే, ఇలా ఒక అభిమాని ప్రాణం పోతే నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ అభిమాని చావుకు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తున్నాడు. అదే అభిమానులు లేకుంటే ఇవాళ అల్లు అర్జున్ ఇలా ఐకాన్ స్టార్ అయ్యేదా? ఆ అభిమానులు ఈ సినిమా చూడకపోయింటే ఇలా వరల్డ్ వైజ్గా నువ్వు ఇంత ఫేమస్ అయ్యేటోడువేనా? సో ఇంత పెద్దోని చేసి నేను అభిమానులు కొంత వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి. కేవలం హామీలు ఇచ్చుడే కాదు, సో బహిరంగ క్షమాపణ చెప్పాలి అల్లు అర్జును. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇటు ఇప్పటికే బెనిఫిట్ షోలు నిలిపివేస్తున్నామంటే అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఒకసారి థియేటర్ యజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలి కదా. నిజంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే, ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తున్నది. ఇలా కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే టికెట్ల రేట్లు పెంచుకోనికే ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి. కోట్లు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తారు, మళ్ళీ కోట్లు సంపాదించుకోనికే ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుకుంటామనగానే తప్పుమని పెంచుకోమని పర్మిషన్లు ఇస్తారు. కానీ ఇలా తెలంగాణలో ఒక సామాన్య రైతులో లేకపోతే ఇంకొకరు ఒక చిరు వ్యాపారో సొంతంగా ఒక రైతు పండించేటువంటి పంటకు బోనస్ పెంచమంటే పెంచరు, 4 రూపాయలు గిట్టుబాటు ధర కలిపిమంటే కలిపారు. అంటే ఎట్లుందంటే ఉన్నోని లెక్కనే తీసుకుపోవాలి, లేనోని లేకు లెక్కనే ఇంకా తొక్కుతూ పోవాలి. ఈ రకంగా నడుస్తూ ఉంది. సో రేవతి మరణానికి ఖచ్చితంగా సంధ్యా థియేటర్ యజమాన్యము పుష్పరాజే కారణం కాబట్టి, సో పుష్పరాజు కావచ్చు, సంధ్యా థియేటర్ యజమాని కావచ్చు, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా అండగా ఉండాలి. లేకపోతే మాత్రం కథ వేరే అవుతుంది కాబట్టి, సో నిజంగానే బన్నీ చెప్పేది నిజమైతే పోలీసుల మీద ఉల్టా కేసు పెట్టాలి, యజమాన్యం మీద పోలీసుల మీద ఉల్టా కేసు పెట్టాలి. కేసు పెట్టలేనంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో వేరే కారణం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి.